Hello, hi, beloved viewers. This is your KK sir. Yes, today in this session, we are going to discuss the molecular basis of inheritance. So, before starting this kind of lessons, generally many teachers say that it's very difficult and it's very hard to understand. So, you have to concentrate more and more. సో బట్ ఇట్ ఈస్ నాట్ సో. ఎందుకు అలా కాదు అంటే మీరు కాన్సెప్ట్ను ప్రాపర్గా అర్థం చేసుకున్నట్లయితే ఇట్స్ వెరీ వెరీ ఈజీ అండ్ మోర్ ఎవర్ ఇట్స్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్. గుర్తుపెట్టుకోండి. సో చాలా సింపుల్గా ఉంటుంది లెసన్ అనేది. ది వే యూ అండర్స్టాండ్, ది వే యూ రిసీవ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే యూ రిసీవ్. దట్స్ ఇట్. అంతే, గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్, వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. రైట్. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. So generally already genetics lo what is the inheritance already we have seen, and how the genes pass from one generation to other generation, that also we have seen, and Mendelian disorders, chromosome, everything we have seen in the last session, last lesson itself. So మరి దీంట్లో ఏం చూస్తాము అంటే మాలిక్యులర్ బేసిస్ అంటున్నాడు. ది నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ as the entire structure, how the what is the structure of DNA and what does it contain, and how it is going to be replicated, and how a protein is going to be synthesized from the DNA. So these kind of things we are going to discuss in this lecture and in this particular unit. So it's very easy, need not to worry about that. Okay, right. Chudamika, right. Molecular basis of inheritance. We know that every organism is made up of plenty of cells, right? Multicellular organisms. So it has the nucleus, and nucleus has genetic material, right? Genetic material ఉంటుంది, that we know. సో జెనెటిక్ మెటీరియల్ ఏంటి అని చూసినట్లయితే జెనెటిక్ మెటీరియల్ జనరల్గా, సో దేర్ కుడ్ బి టూ కైండ్స్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. సో వన్ ఈజ్ డిఎన్ఏ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆర్ఎన్ఏ, రైట్? సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డిఎన్ఏ యాక్ట్ యాజ్ జెనెటిక్ మెటీరియల్. సో డిఎన్ఏ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్లో వచ్చేసి జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. సో మరి ఆర్ఎన్ఏ ఎక్కడైనా మనకి జెనెటిక్ మెటీరియల్గా ఉంటుందంటే ఆర్ఎన్ఏ ఎక్కడని చూసినట్లయితే సమ్ కైండ్స్ ఆఫ్ వైరసెస్. సో సమ్ కైండ్స్ ఆఫ్ వైరసెస్లో చూసినట్లయితే మనకు ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్గా పనిచేస్తూ ఉంటుంది, రైట్? అది వచ్చేసి ఆర్ఎన్ఏ. అండ్ అదేవిధంగా డిఎన్ఏ ఎక్కడెక్కడ జెనెటిక్ మెటీరియల్గా ఉంటుందని, రైట్? ఇక్కడ ఆర్ఎన్ఏ చూస్తే మరి వైరసెస్లో జెనెటిక్ మెటీరియల్గా ఉంటుందా అని చూసినట్లయితే నాట్ ఓన్లీ ఇట్ ప్లేస్ అ వెరీ వైటల్ రోల్ ఇన్ మెనీ యాక్టివిటీస్. సో ఆర్ఎన్ఏ వచ్చేసి ఏంటంటే ఒక అడాప్టర్ మాలిక్యూల్గా పనిచేస్తుంది. అడాప్టర్ అంటే ఏంటండి? అడాప్టర్ అంటే ఏదైనా ఒక దాన్ని హ్యాంగ్ చేసుకొని పట్టుకొస్తే దాన్ని అడాప్టర్గా చెప్తాం, అంటే కనెక్టింగ్ అంటాం. ఓకే, అడాప్టర్ మాలిక్యూల్గా పనిచేస్తుంది. అండ్ మెసెంజర్ ఆర్ఎన్ఏ మెసెంజర్గా పనిచేస్తూ ఉంటుంది, ఓకేనా? సో క్యాటలైటిక్ యాక్టివిటీ చేస్తుంది. సో ఇలా మనకేంటంటే డిఫరెంట్ యాక్టివిటీస్లో మనకి ఆర్ఎన్ఏ అనేది మేజర్గా రోల్ ప్లే చేస్తూ ఉంటుంది, రైట్? సో దెన్ హౌ అబౌట్ డిఎన్ఏ? సో డిఎన్ఏ వచ్చేసి ఏంటంటే దీన్ని డిస్కవర్ చేసినటువంటి సైంటిస్ట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఫ్రెడరిక్ మైషర్ అనేటువంటి సైంటిస్ట్ దీన్ని మొట్టమొదటిగా డిస్కవర్ చేయడం జరిగింది ఇన్ 1869. సో తప్పకుండా ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీన్ని జనరల్గా ఒక్కొక్కసారి స్టేట్మెంట్లో పెట్టేసి ఇయర్ చేంజ్ చేసి అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెడరిక్ మైషర్ అనేటువంటి సైంటిస్ట్ మనకి డిఎన్ఏని ఫైండ్ అవుట్ చేశారు. మరి డిఎన్ఏలో ఏముంటుంది అని చూసినట్లయితే వి నో దాట్ డిఎన్ఏ ఈజ్ డబుల్ స్ట్రాండ్గా ఉంటుంది. సో డబుల్ స్ట్రాండ్ అంటే ఒక పోచ. సో ఒక సన్నని తీగలాగా ఉంటే దాన్ని స్ట్రాండ్ అంటాం, అంతే, దట్స్ ఇట్. సో డబుల్ స్ట్రాండ్ అని ఎందుకు అంటున్నామంటే ఇట్ గాట్ రెండు స్ట్రాండ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ హెలిక్స్ లాగా ఇట్లా మనకేంటంటే ఇలా చుట్టుకొని ఉంటుంది. ఇలా హెలిక్స్ అంటే ఇలా తిరిగి ఉండడం అన్నమాట. సే ఫర్ ఇన్స్టాన్స్ అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ద ల్యాడర్, ఓకేనా? సో ల్యాడర్ని ఒక్కసారి ఇలా ట్విస్ట్ చేసామనుకో, ట్విస్ట్ చేస్తే ఎలా ఫామ్ అవుతుంది మనకి ల్యాడర్ అనేది? ఇలా ఫామ్ అవుతుంది కదా. సో జనరల్గా ల్యాడర్ని ఇలా చేపట్టి తిప్పామనుకోండి, సో ఇలా ఫామ్ అవుతుంటుంది కదా ల్యాడర్ అనేది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్గా చెప్తాం. సో డబుల్ హెలిక్ స్ట్రక్చర్ ఎవరు ఏంటి అని దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం, ఓకేనా? రైట్. సో మరి డిఎన్ఏ స్ట్రాండ్ ఏదైతే ఉందో, అజ్యూమ్ దట్ దిస్ ఈస్ a cell and this is the nucleus, and here is the DNA is present in this nucleus. So if we pick out this DNA out, so what would be the length of DNA? So DNA length ఎంత ఉంటుందని చూసినట్లయితే it depends on the number of nucleotides present in the DNA. సో డిఎన్ఏలో మనకి న్యూక్లియోటైడ్స్ ఉంటాయండి. డిఎన్ఏలో న్యూక్లియోటైడ్స్ ఉంటాయి.
సో అందుకనే ఈ చైన్ ఏమంటామంటే పాలీన్యూక్లియోటైడ్ చైన్ అంటాం. సో పాలీ అంటే మెనీ. సో ఇలా ఏంటంటే చాలా న్యూక్లియోటైడ్స్ కలిసి ఏర్పడుతుందండి డిఎన్ఏ అనేది. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే పాలీన్యూక్లియోటైడ్ చైన్ అంటాం ఇలా. సో ఒక్కొక్క స్ట్రాండ్లో చాలా నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఓకేనా. సో న్యూక్లియోటైడ్ని ఇంకొక నేమ్ తోటి జనరల్గా నైట్రోజనస్ బేస్ అని కూడా అంటుంటాం. యాక్చువల్గా అనకూడదు. సో దేని యొక్క లెంత్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే దానిలో ఉండేటువంటి న్యూక్లియోటైడ్స్ కావచ్చు, ఆర్ఎల్స్ లేదంటే దాంట్లో ఉండేటువంటి నైట్రోజనస్ బేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. విషయం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. రైట్. మరి డిఎన్ఏలో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఎన్నెన్ని ఉంటాయి, దేంట్లో ఎన్ని ఉంటాయని చూసినట్లయితే సో మనకు టెక్స్ట్ బుక్లో కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బ్యాక్టీరియోఫేజ్ అంటే ఏంటండి, జనరల్గా ది వైరసెస్ విచ్ అటాక్ ది బ్యాక్టీరియా ఆర్ నోన్ యాజ్ బ్యాక్టీరియోఫేజ్ అంట. సో బ్యాక్టీరియోఫేజ్ మనకి బ్యాక్టీరియోఫేజ్ ఫీ ఉంటుందండి. దీన్ని ఫీ అంటాం సింబల్, ఫీ ఇంటూ 174. ఇది బ్యాక్టీరియోఫేజ్ ఫీ ఇంటూ 174. మరి దీంట్లో ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటాయి? సో నేను చెప్పాను డిఎన్ఏ లెంత్ అనేది న్యూక్లియోటైడ్స్ పైన డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను. సో మరి ఎన్ని ఎక్కువ న్యూక్లియోటైడ్స్ ఉంటే ఆ డిఎన్ఏ యొక్క లెంత్ అనేది అంత పెద్దగా ఉంటుంది. రైట్. ఇక్కడ బ్యాక్టీరియోఫేజ్ ఫీ ఇంటూ 164, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది బ్యాక్టీరియోఫేజ్, వన్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియోఫేజ్. దీంట్లో ఎన్ని ఉంటాయంటే మీరు గుర్తుపెట్టుకోండి, బండగా 5588 అని గుర్తుపెట్టుకోండి. కానీ యాక్చువల్గా అది కాదు ఫిగర్, గుర్తుపెట్టుకోండి అది ఫిగర్ కాదు. సో ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి, ఈజీగా మనకి గుర్తుపెట్టుకోవడం, మెమరైజ్ చేసుకోవడానికి 5588 పెట్టుకోండి. ఇక్కడ ఒక -2, ఇక్కడ ఒక -2 అండి. ఈ డిజిట్ -2, ఈ డిజిట్ -2 తీసేయండి. సో ఏమవుతుంది ఇప్పుడు 5386. సో దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ప్రజెంట్ ఇన్ బ్యాక్టీరియోఫేజ్ ఫీ ఇంటూ 174. ఇది బ్యాక్టీరియోఫేజ్ యొక్క పేరు, దాంట్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. అండ్ సెకండ్ వన్ ఏమి ఇచ్చాడంటే బ్యాక్టీరియోఫేజ్ ల్యాండా అండి, బ్యాక్టీరియోఫేజ్ ల్యాండా. మరి దీంట్లో ఎన్ని ఉంటాయని చూసినట్లయితే 48502 అండి, 48502 గుర్తుపెట్టుకోండి, 48502. సో దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ప్రజెంట్ ఇన్ బ్యాక్టీరియోఫేజ్ ల్యాండా. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 48,502 న్యూక్లియోటైడ్స్ అని దాంట్లో ఉంటాయి. అండ్ కమింగ్ టు ఈకోలీ అండి. సో ఈకోలీలో ఎన్ని ఉంటాయి, ఎస్చెరిషియా కోలీలో మరి ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటాయని చూసినట్లయితే దీంట్లో 4.6 ఇంటూ 10⁶ న్యూక్లియోటైడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఈకోలీ జెనెటిక్ మెటీరియల్. ఓకేనా. అండ్ కమింగ్ టు ఇంకా హ్యూమన్ బీయింగ్స్ అండి. హ్యూమన్ బీయింగ్స్లో చూసినట్టయితే హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్స్ అంటే ఏంటని 23 క్రోమోజోమ్స్లో ఓవరాల్గా 23 క్రోమోజోమ్స్ అంటే సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్లో ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటాయి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటాడు, హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్స్ అంటే దిస్ కుడ్ బి స్పర్మ్ ఆర్ దిస్ కుడ్ బి ఓవమ్. సో దిస్ కుడ్ బి ఓవమ్. సో ఓవమ్లో ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటాయన్నా, స్పర్మ్లో ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటాయన్నా, లేదంటే సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ హ్యూమన్ బీయింగ్స్లో 23 క్రోమోజోమ్స్లో ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటాయి అన్నా కూడా సేమ్ అవుతుంది. దాని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 3.3 ఇంటూ 10⁹ న్యూక్లియోటైడ్స్ ఆర్ ప్రజెంట్. గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే సో మిస్ మ్యాచింగ్ అయినా ఇవ్వచ్చు, లేదంటే స్టేట్మెంట్స్లో ఒకటి ఇచ్చేసి ఏదైనా ఒక రాంగ్ పేరింగ్ అని చేయడానికి ఛాన్స్ ఉంది. సో దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. రైట్. విల్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. ఇప్పుడు డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. వెరీ సింపుల్గా ఉంటుంది, దీంట్లో వరీ కావాల్సింది ఏం లేదు, అసలు దాని గురించి కంగారు పడాల్సింది కూడా ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. సో ఏమని చెప్పుకున్నాం ఆల్రెడీ, పాలీన్యూక్లియోటైడ్ అని చెప్పాను. Say for instance, assume that this is one nucleotide, okay na, and this is one nucleotide, and this is one nucleotide, and this is one nucleotide. ఇలా మనకి చైన్ మొత్తం కూడా చూసినట్లయితే ఇలా న్యూక్లియోటైడ్స్ అన్నీ కూడా మనకి లింకప్ అయిపోయి ఉంటాయండి. ఒక స్ట్రాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది డిఎన్ఏ ఒక స్ట్రాండ్ అనుకుందాం, ఒక స్ట్రాండ్. సో ఇంకొక స్ట్రాండ్ కూడా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఇది ఒక స్ట్రాండ్ అండి. రైట్. ఇది ఒక స్ట్రాండ్. సేమ్ ఇవి కూడా ఈ న్యూక్లియోటైడ్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా మనకి ఏంటి లింకప్ అయిపోయి ఉంటాయి. క్లియర్ కదా ఇక్కడి వరకు అయితే. రైట్. ఈ న్యూక్లియోటైడ్లో లోపల వైపు మనకి నైట్రోజన్ బేస్ ఉంటుంది. సో ఇటువైపు ఉంటుంది, ఇటువైపు నైట్రోజన్ బేస్ ఉంటుంది, ఇటువైపు నైట్రోజన్ బేస్. సో నైట్రోజన్ బేస్ల గురించి మళ్ళీ సపరేట్ నెక్స్ట్ సెషన్లో చూద్దాం. నైట్రోజన్ బేస్లు అంటే ఏంటి, సో ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది నెక్స్ట్ చూద్దాం. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ అండి, డిఎన్ఏ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, పాలీన్యూక్లియోటైడ్ చైన్ అంటున్నాం. ఎందుకు పాలీన్యూక్లియోటైడ్స్ అంటున్నామంటే ఇక్కడ చాలా న్యూక్లియోటైడ్స్ అన్నీ కూడా కలిసి ఒకదానికొకటి లింక్ అయిపోతుంటాయి. సో ఇక్కడ మధ్యలో మనకి ఫాస్ఫరస్ ఉంటుంది, దీని ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అంటాం, గుర్తుపెట్టుకోండి. రైట్.
సో ఇక్కడ చూడండి, ఇది ఒక న్యూక్లియోటైడ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక న్యూక్లియోటైడ్ అండ్ ఇది ఒక న్యూక్లియోటైడ్. సో రెండు న్యూక్లియోటైడ్స్ మధ్యలో ఇవి రెండు కూడా లింక్ అయినాయి కదా, బాండ్ అయినాయి. సో దీన్ని ఏమంటామంటే ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అంట, గుర్తుపెట్టుకోవాలి. ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అంటాం. వెరీ సింపుల్. ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ చేత రెండు న్యూక్లియోటైడ్లు లింక్ అయి ఉంటాయి. ఓకేనా? హియర్ ఇస్ వెరీ సింపుల్ వన్. సో దేర్ ఇస్ అ 2 strands we can come across in the DNA. Right, every strand contains polynucleotides which are linked together with the phosphodiester bonds. దట్స్ ఇట్, అంతే. రెండు స్ట్రాండ్స్ అయిపోయాయి కదా, రెండు స్ట్రాండ్స్ ఇలా లింకప్ పెట్టుకొని ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా న్యూక్లియోటైడ్లో ఏముంటుందో చూద్దాం. ఒక న్యూక్లియోటైడ్లో ఏమేమి ఉంటుందో ఒక్కసారి అయితే చూద్దాము. వెరీ సింపుల్. ఇక్కడ కూడా పెద్దగా ఏమి మనం కంగారు పడాల్సింది అయితే ఏం లేదు. రైట్, ఒక న్యూక్లియోటైడ్లో చూసినట్లయితే ఒక న్యూక్లియోటైడ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఒక న్యూక్లియోటైడ్లో చూసినట్లయితే వి గోట్ త్రీ గ్రూప్స్. దీంట్లో ఏముంటుంది, 3 parts కనపడతాయి న్యూక్లియోటైడ్లో. రైట్, సో ఒకటి వచ్చేసి ఏంటి అని చూసినట్టయితే పెంటోస్ షుగర్ అండి, గుర్తుపెట్టుకోండి. 1 is పెంటోస్ షుగర్. సో ఇది ఇన్ కేస్ ఆఫ్ డిఎన్ఏ అయితే ఏముంటుందండి, పెంటోస్ షుగర్ డిఆక్సీ రైబోస్ ఉంటుందండి. డిఆక్సీ రైబోస్ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్ఎన్ఏ అనుకోండి, సో ఏమవుతుంది, రైబోస్ షుగర్ అంటాం దీన్ని. రైబోస్ షుగర్గా చెప్తాం, రైబోస్ షుగర్. ఓకేనా? సో మనకు న్యూక్లియోటైడ్లు ఎన్ని పార్ట్స్ ఉంటాయి, 3 parts ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే పెంటోస్ షుగర్. రైట్, సో పెంటోస్ షుగర్ ఆర్ఎన్ఏలో ఒకటి ఉంటుంది, డిఎన్ఏలో ఒకటి ఉంటుందండి. ఓకేనా? అది దాని గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. రెండవది వచ్చేసి ఏంటంటే ఫాస్ఫేట్ గ్రూప్. సో ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఇంకొకటి ఉంటుంది. అండ్ మూడవది వచ్చేసి ఏంటంటే నైట్రోజన్ బేస్. సో లేకుంటే నైట్రోజినస్ బేస్ అని కూడా చెప్పుకుంటాం. సో ఇలా మనకి ఏంటంటే ఒక న్యూక్లియోటైడ్లో చెప్పుకున్నాం కదా మనం, ఇలా చైన్ ఉంటే మనకు అనేక న్యూక్లియోటైడ్స్ ఉంటాయి అనుకున్నాం. ఒక న్యూక్లియోటైడ్లో ఏముంటాయి అని చూసినట్లయితే పెంటోస్ షుగర్ ఉంటుంది, ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది, అదేవిధంగా నైట్రోజన్ బేస్ అనేది ఉంటుంది. సో ఒకసారి క్లియర్గా దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది వేస్ అయితే చూపిస్తాను. వెరీ సింపుల్గా ఉంటుంది, ఇక్కడ కంగారు పడాల్సింది. ఫస్ట్ ఏం చేద్దాం, పెంటోస్ షుగర్ని డ్రా చేద్దాం. ఓకేనా? సో పెంటోస్ ఇక్కడ పేరులో ఉంది, పెంటా అంటే 5 అండి, గుర్తుపెట్టుకోండి. సో పెంటా అంటే 5 అంటే పెంటోస్ షుగర్లో ఎన్ని కార్బన్స్ ఉంటాయంటే ఇక్కడ జస్ట్ దేర్ ఆర్ ఓన్లీ 5 కార్బన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ పెంటోస్ షుగర్. సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందని చూసినట్టయితే. రైట్, హియర్ ఐఎమ్ డ్రాయింగ్ ద పెంటోస్ షుగర్ స్ట్రక్చర్. సో ఇలా ఉంటుందండి పెంటోస్ షుగర్ వచ్చేసి మనకి. రైట్, ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ ద వాట్ ది పెంటోస్ షుగర్. ఓకేనా? సో ఇది వచ్చేసి పెంటోస్ షుగర్. బేసిక్గా పెంటోస్ షుగర్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో మధ్యలో ఇక్కడ ఆక్సిజన్ గ్రూప్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక కార్బన్ ఉంటుంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంటుంది, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో ఒక కార్బన్ బయటికి ప్రొజెక్ట్ అవుతూ ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, this is the first carbon and this is the second carbon, this is the third carbon, this is 4th carbon and this one is 5th carbon. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్, సో దిస్ ద వాట్ ద పెంటోస్ షుగర్. అయిపోయింది కదా, న్యూక్లియోటైడ్లో సింపుల్గా మనం పెంటోస్ షుగర్ని డ్రా చేసాం. క్లియర్. నెక్స్ట్ ఫాస్ఫేట్ గ్రూప్. మరి ఫాస్ఫేట్ గ్రూప్ ఇక్కడ ఏ కార్బన్ పైన ఉంటుంది? ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చేసి అంటే జనరల్గా ఇక్కడ 5th కార్బన్ ఏదైతే ఉందో 5th కార్బన్ పైన మనకు ఆల్రెడీ ఇక్కడ OH గ్రూప్ ఉంటుందండి. ఈ OH గ్రూప్కి లింక్ అయ్యేసి మనకు సింపుల్గా ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. వెరీ సింపుల్. ఓకేనా? ఫాస్ఫేట్ ఎక్కడ యాడ్ అయింది మనకంటే 5th కార్బన్ పైన యాడ్ అయింది. 5th కార్బన్ పైన ఆల్రెడీ వి గోట్ OH గ్రూప్ ఇస్ దేర్. సో ది ఫాస్ఫేట్ ఈజ్ అటాచ్డ్ టు ద 5th కార్బన్ విత్ ద హెల్ప్ ఆఫ్ OH గ్రూప్ తోటి యాడ్ అయిపోయింది అనమాట. సో దీన్ని ఏమంటామంటే ఇక్కడ యాడ్ అయినటువంటి ఈ బాండ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫాస్ఫోఎస్టర్ బాండ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఫాస్ఫోఎస్టర్ బాండ్. సో ఓ న్యూక్లియోటైడ్కి ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చేసి 5th కార్బన్ పైన OH తోటి మనకి ఒక ఫాస్ఫోఎస్టర్ బాండ్ తోటి యాడ్ అయిపోయింది. ఓకేనా? క్లియర్ కదా ఇది? రైట్. సో కమింగ్ టు ద ఫస్ట్ కార్బన్ చూద్దాం. ఫస్ట్ కార్బన్కి ఏమవుతుంది అని చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక నైట్రోజనస్ బేస్, ఇక్కడ కూడా OH గ్రూప్ ఉంటుంది. సో OH గ్రూప్ తోటి మనకి నైట్రోజన్ బేస్ అనేది యాడ్ అవుతుంది. సో దిస్ బాండ్ ఈజ్ నోన్ యాజ్ N-గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. గ్లైకోసైడిక్ బాండ్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ ఏమీ లేదు, పెంటోస్ షుగర్లో ఫస్ట్ కార్బన్ పైన ఉండేటువంటి OH గ్రూప్కి నైట్రోజన్ బేస్ అనేది N-గ్లైకోసైడిక్ బాండ్ తోటి అటాచ్ అయింది. అండ్ ఈ యొక్క పెంటోస్ షుగర్కి ఉండేటువంటి 5th కార్బన్కి ఫాస్ఫేట్ గ్రూప్ ఏదైతే ఉందో ఫాస్ఫోఎస్టర్ బాండ్ తోటి యాడ్ అయిపోయి ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సింపుల్. సో ఇక్కడ కార్బన్, ఇక్కడ ఇంకొకటి చూసినట్లయితే
ఇది సింపుల్గా ఒక న్యూక్లియోటైడ్ అండి, సింపుల్గా ఒక న్యూక్లియోటైడ్. ఇంకో న్యూక్లియోటైడ్ కూడా పక్కన ఉంటుంది కదా, సో ఇక్కడ ఒక న్యూక్లియోటైడ్ వేద్దామండి. సో ఐఎమ్ నాట్ డ్రాయింగ్ క్లియర్లీ, సో ఇట్లా సింపుల్గా నేను ఏంటంటే ఇలా వేసేస్తున్నాను. సో దిస్ ఇస్ వన్ మోర్ న్యూక్లియోటైడ్, రైట్. సో ఇక్కడ కూడా మనకేంటి, ఇక్కడ కార్బన్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకేంటి ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది అని చెప్పుకున్నాం, ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చేసి అంటే థర్డ్ కార్బన్కి లింక్ అయి ఉంటుంది, ఇక్కడ థర్డ్ కార్బన్కి లింక్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో పక్కన ఉండేటువంటి ఇక్కడ ఒక న్యూక్లియోటైడ్ ఉంది, ఇక్కడ ఒక న్యూక్లియోటైడ్, సో ఇది వచ్చేసి ఫిఫ్త్ కార్బన్, రైట్. సో పక్కన ఉండేటువంటి న్యూక్లియోటైడ్ తోటి ఎట్లా యాడ్ అయిందని చూసినట్టయితే ఇక్కడ ఒక ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి యాడ్ అయ్యి అక్కడ ఒక బాండ్ ఫామ్ అయింది, క్లియర్, రైట్. మరి ఫాస్ఫేట్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ బాండ్ని ఏమందామంటే ఇది థర్డ్ కార్బన్, ఇది ఫిఫ్త్ కార్బన్ కదా, 3,5 ఫాస్ఫేట్ ఉంది కదా, ఫాస్ఫో డై రెండు ఉన్నాయి కాబట్టి డై ఎస్టర్ బాండ్, సింపుల్ డై ఎస్టర్ బాండ్, వెరీ సింపుల్ అండి, ఫాస్ఫో డై ఎస్టర్ బాండ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెరీ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మనకి 3 బాండ్స్ అనేవి కనపడుతున్నాయి, 3 బాండ్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నైట్రోజన్ బేస్ వచ్చేసి పెంటో షుగర్కి ఎన్ గ్లైకోసైడిక్ బాండ్ తోటి యాడ్ అయింది, అటాచ్ అయింది, ఓకేనా. రెండవది ఒక సింగిల్ న్యూక్లియోటైడ్ గురించి మాట్లాడినప్పుడు ఫాస్ఫేట్ గ్రూప్ ఇస్ యాడెడ్ టు ద ఫిఫ్త్ కార్బన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫాస్ఫో ఎస్టర్ బాండ్, నాట్ డై, ఎందుకంటే ఇక్కడ ఒకటే కార్బన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓన్లీ ఫాస్ఫో ఎస్టర్ బాండ్. సో ఇక్కడ ఫిఫ్త్ కార్బన్ పైన ఏ గ్రూప్ ఉందండి, మనకి ఇక్కడ ఓహెచ్ గ్రూప్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. ఈ ఓహెచ్ గ్రూప్కి ఏమవుతుందంటే ఫాస్ఫో ఎస్టర్ బాండ్ తోటి ఒక ఫాస్ఫేట్ గ్రూప్ అనేది యాడ్ అయింది. సో వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ 2 న్యూక్లియోటైడ్స్, so there is a bond which we call it as 3,5 phosphodiester bond. So 2 nucleotides in a polypeptide chain are attached or bonded together with the help of 3,5 phosphodiester bond. So that's it, అంతేనా. సో ఇదే అండి సింపుల్ స్ట్రక్చర్, అంతే, దీని గురించి పెద్దగా వరి కావాల్సింది అయితే ఏమీ లేదు. సో ఈ విధంగా మనకి న్యూక్లియోటైడ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, రైట్. సో దీంట్లో న్యూక్లియోటైడ్ అనుకున్నాం కదా, సో అస్యూమ్ దట్ దిస్ న్యూక్లియోటైడ్. సో ఇంకొక వర్డ్ కూడా కనపడుతుందండి, సో న్యూక్లియోసైడ్ అనేటువంటి వర్డ్ కూడా వస్తుంది మనకి, సో అది కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి, న్యూక్లియోసైడ్. సో న్యూక్లియోసైడ్లో ఏముంటుంది అంటే ఫాస్ఫేట్ గ్రూప్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి, ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఉండదు, ఫాస్ఫేట్ గ్రూప్ ఉండదు. సో ఫాస్ఫేట్ గ్రూప్ లేకుండా ఏముందండి, పెంటో షుగర్కి నైట్రోజన్ బేస్ యాడ్ అవుతుంది, సింపుల్. సో పెంటోజ్ షుగర్ అండ్ ప్లస్ నైట్రోజన్ బేస్. సో ఈ రెండింటినీ కలిపితే ఏమంటామంటే న్యూక్లియోసైడ్ అంట. సో ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినట్లయితే క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో గమనించండి, న్యూక్లియోటైడ్ అంటున్నాడా, న్యూక్లియోసైడ్ అంటున్నాడా, దాన్ని బట్టి మనం మూవ్ కావాల్సి ఉంటుంది అన్నమాట, ఓకేనా. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సో మనకి ఏంటి ఇలా న్యూక్లియోటైడ్లు అన్నీ కూడా యాడ్ అయి ఉంటాయి, ఒక్కొక్క స్ట్రాండ్లో న్యూక్లియోటైడ్స్ యాడ్ అయి ఉంటాయి. సో ఇది ఒకటి స్ట్రాండ్, ఇది ఒక డిఎన్ఏ స్ట్రాండ్ అనుకున్నాం కదా. సో ఈ న్యూక్లియోటైడ్ ఏదైతే ఉందో, సో పాలీన్యూక్లియోటైడ్ చైన్ అనుకున్నాం, ఓకేనా. సో మరి ఈ యొక్క డిఎన్ఏలో బ్యాక్ బోన్గా యాక్ట్ చేసేటువంటిది ఇది, బ్యాక్ బోన్గా యాక్ట్ చేస్తారు. సో ఈ స్ట్రాండ్ బ్యాక్ బోన్, ఈ స్ట్రాండ్ ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. సో క్రిందికి ఏదైతే మనకి హ్యాంగ్ అవుతూ ఉంటాయో, సో దే ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ బ్యాక్ బోన్స్. సో ఎందుకంటే అంత స్ట్రెంత్ అనేది మనకు కనిపించదు కాబట్టి ఇదొక బ్యాక్ బోన్, ఇదొక బ్యాక్ బోన్ లాగా యాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మరి బ్యాక్ బోన్లో ఏముంటుంది, పెంటో షుగర్ ఉంది, అదేవిధంగా ఫాస్ఫేట్ ఉంది, గుర్తుపెట్టుకోండి, పెంటో షుగర్ అండ్ ఫాస్ఫేట్ దే యాక్ట్ యాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద డిఎన్ఏ, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ యాక్ట్ యాజ్ బ్యాక్ బోన్ ఆఫ్ డిఎన్ఏ, ఓకేనా. సో పెంటో షుగర్ విత్ ద ఫాస్ఫేట్ గ్రూప్ ఆర్ నోన్ యాజ్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ద డిఎన్ఏ, దట్స్ ఇట్, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో వెరీ సింపుల్ అండి, దీన్ని స్ట్రక్చర్ ఏదో కాంప్లికేట్ చేసి చూపిస్తుంటారు చాలామంది, బట్ దెర్ ఈజ్ నో సచ్ కాంప్లికేషన్ ఇస్ ప్రజెంట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్. సో ఇఫ్ యూ నో ద క్లియర్ కాన్సెప్ట్ అండ్ if you know the clear structure of the pentose sugar and the place of the carbons, it will be very easy. So గుర్తుపెట్టుకోండి, సో ప్రాక్టీస్ బాగా చేయండి, ఫస్ట్ కార్బనేట్, సెకండ్ కార్బనేట్. అండ్ ఇంకొకటి మనం చెప్పుకునేది ఏంటంటే ఆర్ఎన్ఏ ఉంటుంది కదా, సో ఆర్ఎన్ఏకి వచ్చేసి ఏంటంటే ఈ సెకండ్ కార్బన్ పైన ఇంకొక ఓహెచ్ గ్రూప్ ఉంటుందండి, సింపుల్, ఏం లేదు, సెకండ్ కార్బన్ పైన ఇంకొక ఓహెచ్ గ్రూప్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఆర్ఎన్ఏలో అయితే సో అదనంగా దెర్ ఈస్ అన్ అడిషనల్ OH group is present on the second carbon of pentose sugar. That's it. That is the basic difference, structural difference between DNA and RNA. That's it. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అంతే అండి, సింపుల్, పెద్దగా ఇది కాంప్లికేషన్ చేస్తూ ఉంటారు, ఇది కాంప్లికేటెడ్ కాదు యాక్చువల్గా నాకు తెలిసినంతవరకు అయితే. సో బట్ ది పీపుల్ మేక్ ఇట్ వెరీ కాంప్లికేటెడ్. సో బట్ ఇట్స్ వెరీ ఈజీ.
సో మనం ఇక్కడ మెమరీ బేస్డ్గా చూసుకోవాల్సినవి ఏంటి అని చూసినట్లయితే మనకు మెమరీ బేస్డ్గా వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అండి. నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ మనకి అక్కడ చూసినట్టయితే ఆర్గానిజమ్స్లో. సో అవి గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. ఈ బేస్ పేర్స్ కానీ లేదు, బేస్ పేర్స్ అయినా అనొచ్చు. సో ఇక్కడ బేస్ పేర్స్ అంటూ ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బేస్ పేర్స్ ఎన్ని అని అడగొచ్చు, లేదు అంటే మనకి నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఎన్ని అని కూడా అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. 5588 అనేది ఒక జస్ట్ ఫ్యాన్సీ లాగా ఉంటుంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాక్టీరియోఫేజ్ ఫీ ఇంటూ 164 బ్యాక్టీరియోఫేజ్ అయింది. దీంట్లో వచ్చేసి 5588 అని గుర్తుపెట్టుకోండి. బట్ యాక్చువల్గా 5588 కాదు. ఏంటి, దీంట్లోంచి -2 చేయండి, దీంట్లో -2 చేయండి. ఇది ఫ్యాన్సీ నెంబర్లా గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి చెప్పాను. 5386 ది న్యూక్లియోటైడ్స్ అవి గుర్తుపెట్టుకోండి. ఇవి అండ్ ఫ్రెడరిక్ మైషర్ అండ్ 1869 అదొక ఫిగర్ అయితే గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్, పెద్దగా ఇబ్బంది పడేలే. అండ్ నెక్స్ట్ సెషన్లో మిగిలినటువంటి అంశాలు కూడా లైక్ ఏంటి నైట్రోజన్ బేస్లు ఏంటి, సో దాంట్లో రకాలు ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో చూడడానికి ప్రయత్నం. రైట్, విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.